అంశము నీతిగా ఎంచబడినది. వాక్యము రోమీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఈ లోకంలో చాలామంది ఎలాంటి పాపములు చేయకుండా ఉండేవాళ్లు ఉంటారు. అంటే అబద్ధమాడకుండా, దొంగతనం చేయకుండా, వ్యభిచారం చేయకుండా చాలా పవిత్రంగా ఉండేవాళ్లు ఎక్కడో ఒకచోట మనకి కనబడుతుంటారు. చాలామంది దేవుని నమ్మనివారు కూడా ఎంతో నీతిగా జీవిస్తుంటారు. అయినప్పటికీ వాళ్లు నీతిమంతులుగా తీర్చబడరు. మత్తయి 19:16 నుండి 22 వరకు చూచినట్లయితే, ఒక యవ్వనస్తుడైన ధనవంతుడు తను ధర్మశాస్త్ర ఆజ్ఞలన్నిటినీ గైకొనినప్పటికీ అతను నీతిమంతునిగా తీర్చబడలేదు. ఎందుకంటే అతడు దేవుణ్ణి నమ్మక తన ధనమును ప్రేమించువాడు. అతను చాలా ధనము కూర్చుకున్నాడు కాబట్టి దొంగతనం చేయాల్సిన అవసరం, అబద్ధమాడటం, మోసం చేయాల్సిన అవసరం రాకపోవచ్చు. అంతమాత్రము చేత అతను నీతిమంతుడుగా తీర్చబడడు. ఎందుకంటే అతని నీతి ధనమును ఆధారము చేసుకొని ఉన్నదే తప్ప దేవుణ్ణి ఆధారము చేసుకొని లేదు. అతడు యేసును వెంబడించడానికి తన ధనము వదులుకోవాల్సి వచ్చినప్పుడు కాని అతని నీతి ఏంటో బయటపడలేదు. అతడు ఎంత నీతిగా జీవించినప్పటికీ అతని మనసులో దేవునికి చోటియ్యలేదు. ఒకవేళ అతను దేవుణ్ణి ప్రేమించినట్లయితే అంత ధనము కూర్చుకోడు. అతడు ధనమును ప్రేమిస్తున్నందువల్ల యేసుని వెంబడించలేకపోయాడు. అతడు ధర్మశాస్త్రములోని అన్ని ఆజ్ఞలనైతే పాటించాడు కాని దేవుడు ప్రత్యేకంగా చెప్పిన నిన్నువలే నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనే ఆజ్ఞను పాటించలేదు. నేటి దినములలో అనేకమంది క్రైస్తవులుగా పిలువబడుతున్నవారు ఈ ధనవంతుని పోలిన జీవితం జీవిస్తుంటారు. కేవలం మనుష్యుల ముందు తమ నీతి బహిర్గతం చేసుకోవడానికి ప్రతి కార్యము చేస్తారు. ఇలాంటివారు దేవుడు ఉన్నాడని నమ్మరు. దేవుని మీద ఆధారపడకుండా ఈ లోకానుసారంగా జీవిస్తూ, ధనమును ప్రేమిస్తూ, ఆస్తులు కూడబెట్టుకుంటూ దైవ కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా తాము నీతిమంతులుగా గుర్తింపబడాలని కోరుకుంటారు. ఇతరుల ముందు గొప్పగా కనబడటం కోసం తాము దేవునికి ఇచ్చే చందాలు అందరికీ కనబడేలా, వినబడేలా ఉండాలని కోరుకుంటారు. వీరంతా పైకి విశ్వాసులు అని పిలువబడతారేగాని వారి క్రియలు అవిశ్వాసుల కంటే ఘోరంగా ఉంటాయి. పైకి భక్తిగలవారివలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటారు. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము అని రోమా 3:28లో వ్రాయబడిన ప్రకారం కేవలం మన నీతి కార్యముల వలన కాక ప్రభువైన యేసునందు విశ్వాసముంచుట ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాము. నీతిగా జీవించుటమనేది దేవుని నమ్ముట ద్వారా కలగాలే తప్ప మనుష్యుల యొక్క మెప్పు పొందుటకు నీతిగా ఉండటమనేది దేవుని దృష్టిలో సరైనది కాదు. దేవుణ్ణి నమ్మక ముందు అబ్రాహాము నీతిగా జీవించి ఉండవచ్చునుగాని దేవుని నమ్మిన తర్వాతనే నీతిమంతునిగా తీర్చబడ్డాడు. అబ్రాహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగునుగాని అది దేవుని ఎదుట కలుగదు. రోమా 4:2. కాబట్టి మనం దేవుని నమ్ముట ద్వారా నీతిమంతులుగా జీవిద్దాం. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంత కాలము ఈ లోకానుసారమైన నీతితో కాకుండా నిన్ను నమ్ముట ద్వారా మేము నీతిమంతులుగా తీర్చబడుటకు మాకు సహాయం దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.